బ్రేకింగ్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న అల్లాదర్గ్ సభ, 3న వరంగల్, నల్గొండ, 4న మహబూబ్ నగర్, వికారాబాద్ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. మరోవైపు మే 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాగా నేటి నుంచి ఇంటింటికి బీజేపీ రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్రానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం, మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మహబూబాబాద్ సభల్లో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 30న అల్లాదర్గ్ సభ, 3న వరంగల్, నల్గొండ, 4న మహబూబ్ నగర్, వికారాబాద్ సభల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. మరోవైపు మే 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. కాగా నేటి నుంచి ఇంటింటికి బీజేపీ రెండో విడత ప్రచారం ప్రారంభం కానుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, చెప్పండి, రేపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో పర్యటిస్తున్నట్టు తెలిసింది. ఏర్పాట్లు ఏ విధంగా ఉంది? పర్యటన సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ కిరణ్మయి. పార్లమెంట్ ఎలక్షన్స్ పోలింగ్ డేట్ కూడా దగ్గరలో వస్తున్న నేపథ్యంలో బీజేపీ తన కొత్త ప్రణాళికలతో ప్రకార షెడ్యూల్ తయారు చేస్తూ బీజేపీ సంబంధించిన అగ్రనాయకులు అయితే ఎవరైతే ఉన్నారో, కేంద్ర నాయకులు, అలాగే రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కావచ్చు, వారితో షెడ్యూల్ ఏర్పాటు చేసి తెలంగాణ పర్యటనలో షెడ్యూల్ ఖరారు చేస్తూ వాళ్ళను ప్రచారంలో వాడుకుంటుంది. దానిలో భాగంగానే రేపు కొత్తగూడెంలో జేపీ నడ్డా పర్యటన ఉంది. కొత్తగూడెంలో ఉదయం 11 గంటలకు ఒక సభ ఏర్పాటు చేశారు. దాని తర్వాత మహబూబాబాద్ కూడా 12 గంటల 30 నిమిషాలకు నడ్డా సభ ఉంది. ఈ రెండు సభల్లో కూడా ప్రజలు ఉద్దేశించి ఆయన మాట్లాడబోతున్నారు. అలాగే సాయంత్రం 5 గంటలకు కూడా ఒక రోజు కూడా ఉండబోతుంది. దీని తర్వాత 30న ఎల్లుండి సంగారెడ్డిలో కూడా సిల్వర్ అనే గ్రామంలో ప్రధాని మోదీ సభ కూడా ఒకటి ఏర్పాటు చేశారు. దానిలో కూడా ఆయన పాల్గొబోతున్నారు. దాని తర్వాత సాయంత్రం, అదే రోజు సాయంత్రం కూడా షేర్లింగంపల్లిలో ఉన్నటువంటి ఒక ఐటీ ఎంప్లాయీస్ తో కావచ్చు, అలాగే బిజినెస్ మెన్ తో కావచ్చు, అంటే ఈ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే మనం టచ్ చేస్తే ఓట్లు వేసేవాళ్ళు, మనసు మార్చుకుని వేసేవాళ్ళు, అలాంటి కొంతమంది ఒక సమావేశం ఉంది. ఇందులో ఐటీ సంబంధించిన కావచ్చు, అలాగే బిజినెస్ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళతో ఒక ఇంటరాక్టివ్ మీటింగ్ కూడా మోడీది ఉంది. దీని తర్వాత 1వ తారీఖున కూడా మన రోడ్ షో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రోడ్ షోలో కూడా అమిత్ షా కూడా పాల్గొనబోతున్నారు. ఇది హైదరాబాద్ లో ఉన్నటువంటి గౌరీపూర్లో కూడా అమిత్ షా రోడ్ షో ఉండబోతుంది. మొత్తం చూసుకుంటే ఈ ఎలక్షన్ సందర్భంలో 29, 30, 1 ఈ 3 రోజులు కేంద్ర అధిష్టానం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ 3 రోజులు తెలంగాణలో పర్యటించబోతున్నారు. వీటి తర్వాత కూడా వచ్చే 3, 4 కూడా మోదీ సభలు, కొన్ని ప్రచారాలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. దీనిలో భాగంగా 3వ తారీఖు ఏపీలో పర్యటించి 4వ తారీఖు కూడా తెలంగాణలో మోడీ సభలు కావచ్చు, అలాగే మోదీకి సంబంధించిన రోడ్ షోలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తుంది. కిరణ్మయి. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.